డిఎస్సి అక్రమాలపై కూటమి ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నవీన్ అనే అభ్యర్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలేదన్నారు. అతను సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కు రాలేదని అంటున్నారని తెలిపారు. నవీన్ కోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. అదేవిధంగా 36వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి కూడా ఉద్యోగం రాలేదని అన్నారు. డిఎస్సి లీక్ జరిగిందా లేదా అనే దానిపై స్పష్టతనివ్వాలని అన్నారు మార్గాని భరత్. ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఇవాళ క్లియర్గా అర్థమవుతోంది. నేను ఇదే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యుల కింద ఉన్న జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నేను ఒక్కటే అంశం చెప్తున్నా. ఈ నవీన్ అనే వ్యక్తి గురించి ఒకసారి తేల్చండి. అతనికి ఫస్ట్ ర్యాంక్ ఏ రకంగా వచ్చింది? అతను పరీక్షా పేపర్ క్వశ్చన్స్ని తయారు చేసే దాంట్లో అతను ఉన్నాడా లేడా అనే అంశం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ లీక్ జరిగిన తర్వాత మీరు ఎవరి మీద కేసులు కట్టారు? ఏ రకంగా ఇది జరిగింది? అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు? ఈ బాధ్యత లేదండి? ఈ ప్రభుత్వము ఎంతో ప్రెస్టీజియస్గా మరి యొక్క డిఎస్సి పరీక్షలు తీసుకుని వచ్చినప్పుడు ఇంత మంది యువత యొక్క భవిష్యత్తుని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యువ మంత్రి సారథ్యంలో ఇది జరిగినప్పుడు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు దాకా ఈ నారా లోకేష్ మంత్రి ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇవన్నీ అంశాలు కూడానండి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఇవాళ క్లియర్గా అర్థమవుతోంది. నేను ఇదే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వంలో